తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణమైంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగానే జిల్లాలోని 4 నియోజకవర్గాల టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరు? ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్న వారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవుల లిస్టులో చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా గవర్నర్కి ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయమయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు 2 నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్ఆర్ఐ గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడూ పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలి నుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకట్రావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళా వెంకట్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు. ఇక్కడ బొత్స సత్యనారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు ఎన్నికల్లో విజయం సాధించిన కళా వెంకట్రావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టీడీపీలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరోపక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు. ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా ఇప్పుడు బొబ్బిలి రాజా వంశస్థుడైన బేబీ నాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్ గజపతిరాజు అడ్డుచక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. దీనికి బేబీ నాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా క్యాడర్ కు సమాధానం చెప్పుకున్నారు. రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకట్రావును అచ్చెన్నాయుడు తరిమయ్యగా విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ లాంటి ఉద్దండుడిపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకట్రావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతిరాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చ సాగుతోంది. రాజాం, ఎఫ్ కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజిక వర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకు అశోక్ గజపతిరాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జిల్లాలో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణమని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.